విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో ప్రభుత్వ భూములపై తప్పుడు కేటాయింపులకు వ్యతిరేకంగా గ్రామస్తులు మండిపడుతున్నారు. సర్వే నెంబర్ 81/2లో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోకపోతే తాను నిరాహార దీక్షకు సిద్ధమని సామాజిక కార్యకర్త గనిశెట్టి కనకరాజు స్పష్టం చేశారు. ఇక చింతగట్ల పంచాయతీ ఇప్పిలి వానిపాలెంలో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. గనిశెట్టి కనకరాజు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు దిగుమర్తి మారుతి కుమార్కు సర్వే నెంబర్ 81/2లో 5 ఎకరాలు డీ పట్టా భూమిని ఫ్రీ హోల్డ్ చేస్తూ ఇచ్చిన సర్వే రిపోర్టును తక్షణమే రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మరి గత కొన్ని రోజుల ముందే పాత్రికేయులకు తెలియపరచడం జరిగింది. చింతగట్లలో 81/2 దిగుమర్తి మారుతి కుమారు అని ఆయన భూమి మీద లేకుండా ఆయనకి డీ పట్టా ఇక్కడ ఇవ్వకుండా ఆయనకి డీ పట్టా ఇచ్చినట్లు సర్వే రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఈ గతంలో మా పాత్రికేయులకి చెప్పడం జరిగింది. దీని మీద కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ దీని మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోబడలేదు. అంతేకాకుండా దీనిపై మరి ఎవరైతే ఇక్కడ స్థానిక నాయకులు ఇప్పులు చిన్నారు వీళ్ళంతా మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడారో వీళ్ళంతా ఇప్పుడు వరకు నిద్రపోతున్నారని అడుగుతున్నానండి పాత్రికేయులు. ఎందుకంటే వీళ్ళు వ్యక్తిగత దోషమే దిగుతున్నారు తప్ప మన ఊర్లో నా దగ్గర ప్రభుత్వ భూమి కబ్జా గురవుతూ ఉంటే దీని మీద మాత్రం మాట్లాడట్లేదు. వీళ్ళు ఈరోజు వరకు కూడా మేమే కలెక్టర్ గారిని కానీ రెవెన్యూ వాళ్ళని కానీ కలిసి ఫిర్యాదులు చేస్తున్నాం తప్ప వీళ్ళు ఎటువంటి ఫిర్యాదులు ఎందుకు చేయలేదు? ఎందుకు వీళ్ళు దాగున్నారు ఇప్పటి వరకు ప్రశ్నిస్తున్నానండి. వీళ్ళు అస్తం లేనట్లేదే ఎందుకు వీళ్ళు దాగున్నారు? కాబట్టి నేను ఈరోజు పాత్రికేయులకి ప్రజల సమక్షంలో నేను ఒకటే కోరుకుంటున్నానండి. ఇక నా భార్య సర్పంచ్గా కూడా ఉన్నది కాబట్టి ఈరోజు మేము ఈ ప్రజా సమస్య ఈ ప్రభుత్వ భూమి మీద పూర్తిగా ఇది ప్రభుత్వ భూమి అధికారులు వచ్చి ప్రకటించి ఈ భూమిని పూర్తిగా రెవెన్యూ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ సర్వే రిపోర్ట్ని క్యాన్సిల్ చేసే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. తొందరలోనే కానీ దీని మీద అధికారులు స్పందించి రెవెన్యూ వారు దిగుమతి మారుతి కుమార్ అనే వ్యక్తి గతంలో కానీ ఎప్పుడు మా గ్రామంలో ఏ రోజు కూడా ఒక మొక్క కానీ నివాసం కానీ లేరండి. అలాంటి వ్యక్తులకి మా లోకల్ లీడర్ సపోర్ట్తో ఎల్పిఎం నెంబర్ క్రియేట్ చేయడం జరిగిందండి. అలాగే తక్షణమే మాకు విషయం తెలుసుకొని ప్లేస్కి వెళ్ళి సార్ గతంలో కలెక్టర్ గారికి అధికారులకి తెలియపరచామండి ఈ ఎల్పిఎం రద్దు చేయమని. ఇప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేదండి. లోకల్ లీడర్ దమ్ముండే మగాడ అంతే, వ్యక్తిగతంగా ఎవరు కాదండి. ఎవరైనా ప్రతి వాడు మగాడు అనేది టైం వచ్చినట్టు చూపిస్తాం. ఇది సందర్భం ఏంటంటే గ్రామం కాపాడాలి అని మా సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు కోరికండి. గతంలో ఇదే సర్వే నెంబర్పై కోరి